మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శుక్రవారం, ఈ సంవత్సరంలోని ఆఖరు శుక్రవారం కాబట్టి రాత్రికి గ్యాస్ పొయ్యి మీద ఇది పెట్టి పడుకుంటే తెల్లారేసరికి ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలు పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మనమందరము డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. డబ్బు సంపాదించడానికి మనం చెయ్యని పని అంటూ ఉండదు. కానీ కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చయిపోతూ ఉంటుంది. దీనికి కారణం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటమే అని చెప్పవచ్చు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతూ ఉన్నాం. దీనివల్ల మనశ్శాంతి కరువవుతుంది. ఇంట్లో గొడవలు పడటము, వ్యాపారంలో నష్టం రావటం వంటివి జరుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం మనం ఇంట్లో చేసే పొరపాట్లేనని వారు చెప్తూ ఉన్నారు. ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి. స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి. అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు. కానీ అలా అస్సలు ఉంచకూడదని, దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక గ్యాస్ పొయ్యి మీద రేపు శుక్రవారం రోజు రాత్రి ఇది ఒక్కటి పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి మీద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక చక్రవాక పక్షి ఏ పుణ్యం చేసుకుంటే మహారాజుగా పుట్టిందో తెలిపే కథను విందాం. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది. అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్నం సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తూ ఉండేది. ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకునేది. ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది. అలా చాలా కాలం గడిచింది. కాలాంతంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది. ఇతర పక్షులలాగా మరణం అనంతరం కూడా నరక యాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది ఆ పక్షి. 2 కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది. ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది. పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు. పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్దరాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్ళెదుట ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు. వీటన్నిటితో పాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి. అతడి త్రికాలజ్ఞత పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆ నోట ప్రజలందరికీ చేరాయి. గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ ఉండేవారు. అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకరోజు రాజు దగ్గరకు బయలుదేరారు.
మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకార భావాన్ని కొంచెమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్ళి నమస్కరించి పూజించి అతిథి సత్కారాలను చేసి ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు. యోగక్షేమ పరామర్శలయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు. అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల సాధన కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞ యాగాలు క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు. ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్ళీ చెప్పసాగాడు. గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని, ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి 2 కల్పాల పాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉన్నదని బృహద్రథుడు చెప్పాడు. కాబట్టి కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి. కాశీ నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు వచ్చే శుక్రవారం చాలా విశేషమైనది. ఎందుకంటే ఇది ఈ సంవత్సరంలోని చివరి శుక్రవారం. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో వారు ఈ శుక్రవారం రోజు రాత్రి ఒక చిన్న పరిహారం చేయాలని పరిహార శాస్త్రంలో ఉంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. రోజు రాత్రి స్నానం చేసి అన్నం తినేసి అన్ని పనులు పూర్తి చేసుకుని పడుకునే ముందు చక్కగా ఒక ప్లేట్ను కానీ గిన్నెను కానీ తీసుకోండి. స్టీల్, ఇత్తడి, రాగి, గాజు, ప్లాస్టిక్, మట్టివి ఇలా ఏ లోహంతో చేసినవి అయినా సరే తీసుకోవచ్చు. ఇలా ఒక పాత్రను తీసుకుని దానిలో నిండుగా గల్లులుప్పు పోయండి. ఒక చిన్న పాత్ర తీసుకుని దానిలో గల్లులుప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పు వేసుకుని ఆపు మీద 7 లవంగాలను గుండ్రంగా పెట్టండి. కేవలం పువ్వు ఉన్న లవంగాలను మాత్రమే పెట్టండి. తర్వాత ఈ లవంగాల మీద లైట్గా పసుపు చల్లండి. తర్వాత ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలోని గ్యాస్ పొయ్యి పైన పెట్టండి. పెట్టే ముందు గ్యాస్ పొయ్యిని క్లీన్ చేయండి. ఉప్పు పాత్రను గ్యాస్ పొయ్యి మీద పెట్టి అలా వదిలివేయండి. ఇక మీరు వెళ్ళి పడుకోండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసుకొని వంటగదిలోనికి వెళ్ళి ఆ ఉప్పు పాత్రను తీసి బయటకు తెచ్చి మీ ఇంట్లో అందరికీ కనబడే విధంగా ఎక్కడైనా సరే పెట్టండి. పెట్టి అలా 7 రోజుల పాటు వదిలివేయండి. 7 రోజుల తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసి దానిలోని ఉప్పును, లవంగాలను ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. ఇలా ఈ పరిహారం చేస్తే ఒక్క పూటలోనే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.